శిలువపై యేసు పలికిన చివరి రెండు మాటలు కేవలం ఒక ముగింపుకు సంకేతం కాదు, ఓటమికి చిహ్నాలు అంతకన్నా కాదు. అవి అపారమైన శక్తితో కూడిన విజయ ప్రకటనలు. రండి, ఈరోజు మనం కలిసి ఆ మాటలలోని లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. అవి ఎలా విజయాన్ని, సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాయో చూద్దాం. సరే, మనం ఏ ఏ విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. మనం ఈ అంశాలను ఒక్కొక్కటిగా వివరంగా పరిశీలిద్దాం. ముందుగా ఆ విజయ కేకతో మొదలుపెడదాం. సరే, ఇప్పుడు మనం 6వ మాట దగ్గరికి వచ్చాం. ఇది కేవలం ఒక పదం కాదండి. ఇది ఒక విశ్వయుద్ధం తరువాత చీకటి శక్తుల మీద సాధించిన గెలుపును ప్రకటించిన ఒక సింహగర్జన లాంటిది. సమాప్తము. ఒక్కసారి ఈ పదాన్ని మనస్సులో అనుకోండి. సమాప్తము. ఇది అలసిపోయి ఇక నా వల్ల కాదు అన్నట్టుగా పలికిన మాట కాదు. ఇది శతాబ్దాల ప్రవచనాలన్నీ నెరవేర్చి మానవజాతి చరిత్ర గతిని మార్చేసిన ఒక చారిత్రాత్మక ప్రకటన. మంచి ప్రశ్న కదూ! అసలు సమాప్తము అంటే ఏంటి? ఏ పనులు పూర్తయ్యాయి? ఏది ముగిసింది? రండి, ఈ ఒక్క మాట వెనుక ఉన్న ఆ అద్భుతమైన కార్యాలేంటో చూద్దాం. చూడండి, ప్రభూ పలికిన ఆ ఒక్క చిన్న మాట, దాని వెనుక 4 అతి ముఖ్యమైన దైవిక ఉద్దేశ్యాలు నెరవేరాయని అర్థం. అంటే ఇది ఒక సింగిల్ విక్టరీ కాదు, ఒక 4-fold విక్టరీ అన్నమాట. మరి ఆ 4 ఏంటో తెలుసుకుందామా? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి, జాగ్రత్తగా వినండి. మొదటిది, మానవాళిని రక్షించడానికి దేవుడు ఎప్పుడో వేసిన ఆ అనాది ప్రణాళిక, అది సంపూర్ణంగా నెరవేరింది. రెండోది, తండ్రి ఆయనకు ఏ పనినైతే అప్పగించాడో దాన్ని 100% పూర్తి చేశాడు. మూడోది, ఇది చాలా అద్భుతం, ఆయన గురించి పాత నిబంధనలో రాసిపెట్టిన సుమారు 200 ప్రవచనాలు అన్నీ ఆ శిలువ మీద నెరవేరాయి. ఇక చివరిగా 4వది, ఇదే అన్నిటికంటే కీలకం, సాతాను యొక్క అధికారం, వాడి శక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఉన్న ఒక అద్భుతమైన వ్యంగ్యాన్ని గమనించండి. సాతాను ఏ ఆయుధంతో అయితే క్రీస్తుని ఓడించాలనుకున్నాడో అదే ఆయుధం వాడి పతనానికి కారణమైంది. సాతాన్ ప్లానేంటి? యేసును సిలువ వెయ్యాలి. కాని జరిగిందేంటి? సమాప్తమో అనే మాటతో యేసు సాతాను తలని తన పాదాల కింద సిలువ వేశాడు. చూశారా? అపజయాన్ని చిహ్నంగా కనిపించిన సిలువ చరిత్రలోనే అతి గొప్ప విజయానికి వేదికగా ఎలా మారిపోయిందో. సరే, 6వ మాట ఆ విజయగర్జన అయితే, ఇక 7వ మాట అంటే చివరి మాటకు వద్దాం. ఇది మరణానికి భయపడి లొంగిపోవడం కాదు, ఇది తండ్రి మీద ఉన్న అపారమైన నమ్మకంతో, విశ్వాసంతో తనను తాను అప్పగించుకోవడం. ఆ పిలుపు వినండి, తండ్రి, ఎంత ఆప్యాయంగా ఉందో కదా! అది కేవలం ఒక సంబోధన కాదు. ఆయన పుట్టుక నుంచి చివరి శ్వాస వరకు తండ్రితో ఆయనకున్న ఆ విడదీయరాని సంబంధానికి అది నిలువుటద్దం. ఇది భయంతో వేడుకోవడం కాదు, ప్రేమతో సమర్పించుకోవడం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అందమైన ఉపమానం చూద్దాం. అనుకోండి, ఒక పసిబిడ్డ తల్లి ఒడిలో నిద్రపోతోంది. తన చేతిలో ఉన్న ఇష్టమైన ఆటబొమ్మని, అమ్మా ఇది జాగ్రత్త అని తల్లి చేతిలో పెడుతుంది. ఎందుకంటే తల్లి మీద అంతా నమ్మకం. మళ్లీ నిద్రలేవగానే అంతే నమ్మకంతో ఆ బొమ్మని తిరిగి తీసుకుంటుంది. సరిగ్గా అలాగే యేసు శుక్రవారం నాడు తన ఆత్మను తండ్రి చేతికి భద్రంగా అప్పగించాడు. ఆదివారం నాడు పునరుత్థానుడై ఆ ఆత్మను తిరిగి తీసుకున్నాడు. అంటే మరణం కూడా ఆయన ఆధీనంలోనే ఉందని ఎంత స్పష్టంగా చూపిస్తున్నాడో చూడండి. ఈ చివరి మాటుంది చూసారా? ఇది విశ్వాసుల కోసం మరణం యొక్క నిర్వచనాన్నే మార్చేసింది. అవును, అది ఇకపై భయపెట్టే ఒక ముగింపు కాదు. అందుకే చూడండి, విశ్వాసంలో ఉన్నవారికి మరణమంటే ఏదో తెలియని చీకటి లోకంలోకి ప్రయాణం కాదు. అది మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మన తండ్రి సురక్షితమైన చేతుల్లోకి వెళ్లడమే. ఆలోచించండి, ఏ బిడ్డైనా తన తండ్రి దగ్గరికి వెళ్లడానికి భయపడుతుందా? అస్సలు భయపడదు. విశ్వాసికే మరణమంటే అంతే. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, యేసు సిలువ వేయబడిన సమయానికి పురాతన యూదులు జరుపుకునే పస్కా పండుగకి మధ్య ఒక విడదీయరాని సంబంధముంది. ఆ కనెక్షనేంటో ఇప్పుడు చూద్దాం. పాత నిబంధనలో పస్కా పండుగ రోజు ఏం జరిగేది? ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల కోసం ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను బలి ఇచ్చేవాళ్లు. ఇప్పుడు కొత్త నిబంధనలో గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? పాపమనే బానిసత్వం నుండి మనందర్నీ విడిపించడానికి దేవుని గొర్రెపిల్ల అయిన యేసే బలిగా అర్పించబడ్డాడు. అంటే పాత నిబంధనలో ఉన్న ఆ సూచన, ఆ నీడ సిలువలో నిజమై సంపూర్ణంగా నెరవేరింది. కాబట్టి మనం ముగింపుకు వచ్చే ముందు
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే శిలువ వల్ల 2 ప్రధానమైన ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి మానవాళికి సంబంధించింది, రెండోది సాతానుకు సంబంధించింది. ఈ ఫలితాన్ని చూడండి. మానవాళికి 100% రక్షణ, సాతానుకు 100% ఓటమి. ఇది ఏదో 50-50 విజయం కాదు, పాక్షిక విజయం అస్సలే కాదు. ఇది సంపూర్ణ విజయం. రక్షణ కార్యంలో ఎలాంటి లోపం లేదు, సాతాను ఓటమిలో కూడా ఎలాంటి సందేహం లేదు. సరే, ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ఆలోచన రావాలి. శిలువ దగ్గర యుద్ధమెప్పుడో ముగిసిపోయింది, విజయం కూడా ప్రకటించబడింది. ఈ వాస్తవం తెలిసినప్పుడు మన రోజువారీ జీవితంలో మనమెదుర్కొనే చిన్న చిన్న పోరాటాలని, సవాళ్లని చూసే మన దృక్పథం ఎలా ఉండాలి? ఒక్కసారి ఆలోచిద్దాం.